సిద్దిపేట ఏసీపీ కె పురుషోత్తం రెడ్డి గజ్వెల్ ఇన్స్పెక్టర్ సైదా ఆధ్వర్యంలో గజ్వెల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తూప్రాన్ చౌరస్తా, ఐఓసీ బిల్డింగ్ చౌరస్తా, ప్రజ్ఞాపూర్ ఏసీపీ ఆఫీస్ ఎదురుగా నాకాబందీ నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల నివారణ గురించి, అక్రమ రవాణా నివారణ గురించి, దొంగతనాల నివారణ గురించి వాహనాల తనిఖీలు నిర్వహించడం జరిగిందన్నారు. ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డుపై నిబంధనలు పాటించకుండా నెంబర్ ప్లేట్ లేని తదితర ట్రాఫిక్ వైలేషన్ పై 42 వాహనాలపై కేసులు నమోదు చేశారు. 3 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. నార్కోటిక్ డ్రగ్స్ టెస్టింగ్ మిషన్ గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గజ్వెల్ ఏసీపీ పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం గజ్వెల్ పట్టణంలో 3 ప్రదేశాల్లో ఈ రోజు సాయంత్రం నాకాబందీ నిర్వహించడం జరిగిందని, ట్రాఫిక్ నిబంధనలు పాటించని వైలేషన్ చేసిన వాహనదారులపై 42 కేసులు నమోదు చేశామన్నారు. మరియు మద్యం సేవించి వాహనాలు నడిపిన 3పై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశామన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ గురించి, డ్రంక్ అండ్ డ్రైవ్ మరియు ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణాను నివారించడం గురించి తదితర అంశాలను దృష్టిలో ఉంచుకొని వాహనాల తనిఖీ నిర్వహించడం జరిగిందన్నారు. తరచుగా వాహనాల తనిఖీ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు నిబంధనలను పాటించి వాహనాలు నడిపి క్షేమంగా గమ్యస్థానాలు చేరుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గజ్వెల్ అడిషనల్ సిఐ ముత్యంరాజు, ఎస్ఐలు శంకర్, కరుణాకర్ రెడ్డి, విజయ్ కుమార్, దామోదర్, చంద్రమోహన్ మరియు గజ్వెల్ టౌన్, గజ్వెల్ రూరల్ సర్కిల్ సిబ్బంది పాల్గొన్నారు. సిద్దిపేట కమిషనర్ అనురాధ మేడం గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం నాకాబందీ చేయడం జరిగింది. ఈ గజ్వెల్ రీజన్లో ఈరోజు ఈ గజ్వెల్లో తూప్రాన్ చౌరస్తా, అలాగే ప్రజ్ఞాపూర్ సెంటర్లో, ఐఓసీ సెంటర్లో మనం చేయడం జరిగింది. టోటల్ 82 వెహికల్స్ మనము సీజ్ చేయడం జరిగింది. వీటికి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ, నెంబర్ ప్లేట్స్, ఇర్రెగ్యులర్ నెంబర్ ప్లేట్స్ ఉన్నాయి. కొందరు అట్లే డ్రంక్ అండ్ డ్రైవ్లో కూడా దొరికారు. వాళ్ళని కూడా అందరినీ ఎగ్జామిన్ చేసి ఫైన్ వేసిన తర్వాత వాటిని రిలీజ్ చేయడం జరుగుతుంది. అలాగే మన తెలంగాణ గవర్నమెంట్ నుండి టీజీనాబ్ నుండి ఈ డ్రగ్స్ మీద కిట్స్ ఇవ్వడం జరిగింది. ఇన్స్టెంట్ ఎవరైతే డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తున్నారో ఆ యొక్క కిట్స్ ఇవ్వడం జరిగింది. ఇవి కూడా మనము ఈ గజ్వెల్ టౌన్లో ఇంపార్టెంట్ సెంటర్స్లో ఈ యొక్క కిట్స్ ద్వారా ఎవరైతే గాంజాయి వ్యసనానికి అలవాటైందో వాళ్ళందరినీ కూడా మనము చెక్ చేయడం జరుగుతుంది. ఈ మధ్యనే మనం వీటి ద్వారా ఈ గాంజాయి ఎవరైతే వ్యసనపడుతున్నారో వాళ్ళని పట్టుకోవడం, వారి మీద కేసు చేయడం కూడా జరిగింది. దయచేసి ఈ విషయమై, ఈ గాంజా విషయమై అందరూ పోలీసు వారికి సహకరించి ఈ గాంజా వ్యసన పనులను, అలాగే ఒక గాంజా సరఫరాను అరికట్టడంలో పోలీసు వారికి సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాము. ఈ యొక్క నాకాబందీ మరియు చెక్కింగ్ రెగ్యులర్గా జరుగుతాయి. అందరూ పబ్లిక్ అర్థం చేసుకొని ఈ లైసెన్స్ లేకుండా